హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం గత క్లాస్లలో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి గత క్లాస్లలో టెట్కి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రతి క్లాస్లో 24 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈరోజు కూడా గత 4-5 క్లాసులలో జరిగిన దాంతో పాటు ఈరోజు కూడా టెట్కి సంబంధించి 24 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కేవలం టెట్కే కాదండి, మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. డిఎస్ అప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో, మన ఛానల్ని చూస్తున్నారో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మీరు నాకు చేసేటటువంటి హెల్ప్ ఇది ఒకటేనండి. మీరు లైక్ చేస్తే ఏమంటే నాకు కూడా నేను చేసేటటువంటి వీడియో బాగుందని నాకు కూడా అనిపిస్తుంది, ఇంకా కొద్దిగా ఎక్కువ ఉత్సాహంతో చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, అయితే మరి ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి చూద్దాం. మనకు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక దీర్ఘగణం పొడవు, వెడల్పు మరియు ఎత్తుల మొత్తం 19 మీటర్లు, దాని కర్ణము 5√5 మీటర్లు అయినా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? మనకు వాస్తవానికి దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పులు, ఎత్తులు ఇచ్చేసి ఎత్తులు తెలిసినప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవచ్చు. కాకపోతే వాటి మొత్తం ఇచ్చిండు మరియు కర్ణం పొడవు ఇచ్చిండు. కర్ణం పొడవు ఇచ్చినప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమని చెప్తుండు. ఫస్ట్ చూడండి, ఎవరికైనా కానండి, లర్నర్స్ కానివ్వండి, అంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ దీర్ఘగణం అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఈ దీర్ఘగణంలో మనకు కర్ణం అడిగాడండి. కర్ణం అంటే ఏంటండి? కర్ణం అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ పొడవునే కర్ణం అనుకుంటాం. దీర్ఘగణంలో కర్ణం అన్నాం. అదే మనం దీర్ఘచతురస్రం తీసుకుంటే కర్ణం అనేది ఒక భుజం నుంచి ఎదుటి భుజానికి గీసినప్పుడు ఈ దీర్ఘచతురస్రంలో కర్ణం అవుతుంది. దీర్ఘగణంలో కర్ణం అన్నప్పుడు ఇది అవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఇచ్చింది ఏంటి? పొడవు, వెడల్పు, హైట్. దీనికి 3 ఉంటాయి. మనకి వీటి మొత్తం ఇచ్చిండండి. వీటి మొత్తము మరియు కర్ణం పొడవు ఇచ్చి దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నాడు. మనకు వాస్తవానికి దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది 2/LB + BH + HL. ఇది మనకు తెలుసు. మరి దీన్ని కనుక్కోమంటుండు. మనకి ఇచ్చింది ఏంటండి? L + B + H. ఈ పొడవుల మొత్తం అనేది మనకి ఎంత అన్నాడండి? 19 మీటర్లు. మరియు అలాగే కర్ణం. మరి ఈ దీర్ఘగణంలో కర్ణం అనేది ఏ విధంగా ఉంటుంది? దీర్ఘగణంలో కర్ణం డయాగోనల్ అనేది √L² + B² + H² అండి. తెలియని వాళ్ళు ఉంటే చూడండి, దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు కనుక్కోమంటే √L² + B² + H². ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనకేం తెలిసింది? √L² + B² + H² విలువ కూడా తెలిసింది మనకు. ఎంత ఇది? 5√5. దీని విలువ 5√5 అని తెలిసింది. మనం కనుక్కోవాల్సింది 2/LB + BH + HL. మరి దీన్ని కనుక్కోమంటే ఈ రెండింటితో ఎట్లా కనుక్కోవచ్చు సార్? దీనికోసమే చూడండి, మనకు A + B + C సూత్రం, A + B + C హోల్² సూత్రం తెలిస్తే ఇది వస్తుందండి. అంటే ఏమంటే అంకగణితంలో ఉన్నటువంటి ఈ సర్వ సమీకరణాలు ఉన్నాయి కదా, వీటిని తీసుకొచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మనకి A + B + C హోల్² అనేది A² + B² + C² + 2AB + 2BC + 2CA అండి. ఇది మనకు తెలిసినటువంటి సూత్రం. తెలియకపోయినా పర్లేదు, రైట్. ఇప్పుడు A + B + C హోల్² అనేది ఈ సూత్రం అయినప్పుడు, అట్లనే L + B + H అంటే A ప్లేస్లో Lని, B ప్లేస్లో Bని, C ప్లేస్లో Hని తీసుకొని కనుక మనం రాసుకుంటే, అంటే L + B + H హోల్² అని రాసుకుంటే అప్పుడు ఇదేమవుతుంది? L² + B² + H² + 2LB + 2BH + 2HL. రైట్. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే కదా. దీనిలో 2ని కామన్గా తీస్తే ఏమని రాయొచ్చు? 2/LB + BH + HL అని రాసుకోవచ్చు కదా. అంటే చూడండి, మనకి L + B + H విలువ తెలుసు. దీన్ని స్క్వేర్ చేసుకుంటే మనకి L² B² H² విలువని కనుక్కోవచ్చు.
రూట్ని తీసేస్తే, కాబట్టి చేయొచ్చు, కాబట్టి దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏమన్నట్టు ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీని విలువ 19 కదా, 19 స్క్వేర్. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఈక్వల్ టు 19 స్క్వేర్ అంటే 19 స్క్వేర్ అనేది 361 అండి. 20 స్క్వేర్ 400, 19 స్క్వేర్ 361. మరి దీని నుండి మనకు రూట్ ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ అనేది 5√5 ఉంది. ఈ రూట్ని తీసేస్తే ఇటు సైడ్ ఏం చేస్తాం, రెండు సైడ్ల వర్గం చేస్తే, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే అప్పుడు ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మిగిలేది 5 స్క్వేర్ ఇంటూ √5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, √5 స్క్వేర్ అంటే √5 ఇంటూ √5 కదా, √5 ఇంటూ √5 అంటే 5, అంటే దీని విలువ 125. ఇది దేని విలువ అండి, ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ విలువ. ఎందుకంటే మనకు స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోయింది. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఇగో ఈ విలువ మనకి ఎంత వచ్చింది, 125. అంటే ఏమన్నట్టు, దీని ఈక్వల్ టు 125 ప్లస్ 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఈక్వల్ టు 361. మనకు కావాల్సింది ఇది కదా, అప్పుడు 125 నడు తీసుకెళ్తే 361 మైనస్ 125 చేస్తే 11 నుంచి 5 పోతే 6, మళ్ళీ ఇక్కడ 5 ఉంది, 5 నుంచి 2 పోతే 3, ఇక్కడ 3 నుంచి 1 పోతే 236. మనకు 236 ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమీ లేదండి, మనకు రెగ్యులర్గా పొడవు వెడల్పులు ఎత్తులు ఇచ్చి సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమనడం వేరు. ఇక్కడ పొడవు వెడల్పుల మొత్తం ఇచ్చి కర్ణం పొడవు ఇచ్చినప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రంలో దానిలాగా ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ సూత్రాన్ని మనం రాసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా. అంటే ఏం చేసినాం, ఇక్కడ 2LB ప్లస్ 2BH ప్లస్ 2Hని 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL అని రాసుకున్నాం. 2ని లోపలికి గుణిస్తే మళ్ళీ ఇవే వాల్యూస్ వస్తాయి. మనకు ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ కావాలంటే మనకు రూట్ ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ విలువ తెలుసు కాబట్టి రెండు వైపులా వర్గం చేస్తే ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయింది. 5√5 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అయితే 25, √5 అంటే √5 హోల్ స్క్వేర్ అంటే √5 ఇంటూ √5, రూట్ ఇంటూ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకు 5 మిగులుతుంది. 25 ఇంటూ 5 125 ప్లస్ 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఈక్వల్ టు 361. ఎందుకంటే 19 స్క్వేర్ కాబట్టి 125 నడు తీసుకెళ్తే మనకు 236 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక త్రిభుజంలో ఎత్తును 30% తగ్గించి భూమిని 30% పెంచితే వైశాల్యంలో మార్పు శాతం ఎంత? మరి త్రిభుజ వైశాల్యం అనేది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అండి. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని మనకు తెలుసు, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. మరి ఇక్కడ చూడండి, ఈ హాఫ్ అనేది ఏ త్రిభుజం తీసుకున్నా హాఫ్ అనేది అంతే కాన్స్టెంట్గా ఉంటుంది. మనకు వాల్యూస్ ఎవి మారుతాయి, భూమి ఇంటి ఎత్తులు కదా. అంటే త్రిభుజం యొక్క వైశాల్యం అనేది భూమి ఎత్తుల లబ్ధం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏం చేసిండు, త్రిభుజంలో ఎత్తును 30% తగ్గించిండు. ఎత్తు అంటే హైట్ను 30% తక్కువ చేసిండు అంటే 30% విలువ పర్సెంటేజ్ తీసేస్తే 30/100 అంటే 3/10. అంటే ముందు 10 ఉండే ఇప్పుడు 3 తక్కువ చేసిండు. ముందు 10 ఉండే ఇప్పుడు 3 తక్కువ చేస్తే 7 అయింది, అంతే కదా. 30% తక్కువ చేసిండు అంటే 10 ముందు ఉండే దీని ఎత్తు ఇప్పుడు 7 అయింది. ఇది ముందు, ఇప్పుడు ఇది ప్రస్తుతం అంటే తక్కువ చేసిన తర్వాత. అదేవిధంగా ఇది దేని పరంగా ఇప్పుడు దేన్ని రాసినాం, హైట్ అని రాసినాం. నెక్స్ట్ దీని యొక్క భూమి బేస్ని రాస్తే దీన్ని 30% పెంచితే, దీన్ని 30% పెంచమంటుండు. 30% అంటే 3/10 అంటే ముందు 10 ఉండే ఇప్పుడు దాంట్లో అయితే 3 తక్కువ చేసినాం, దీంట్లో 3ని పెంచాలి కదా, ఇప్పుడు 13 అయింది. ఇప్పుడు చూడండి, మనకు దీని యొక్క వైశాల్యం కావాలంటే బి ఇంటూ హెచ్ కదా, అంటే ఇది ఇంటూ ఇది కదా. కాబట్టి ముందు వైశాల్యం 10 ఇంటూ 10, ముందు వైశాల్యం 100 ఉండే, ఇప్పుడు 7 ఇంటూ 13, 13 వల్ల 91, ప్రస్తుతం 91 అయింది. అయితే ఎంత మారింది, మార్పు శాతం ఎంత అన్నాడు కాబట్టి ముందు 100 ఉండే ఇప్పుడు 91 అయింది. వీటి యొక్క డిఫరెన్స్ అనేది 9 అనేది మారింది. డిఫరెన్స్ 9. ఈ 9% అనేది ఏమైంది, 100% ఉన్నది 91% అయింది కాబట్టి
9% తగ్గింది. 9% తగ్గును. 9% తగ్గును. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ 100% ఉండే 100 భాగాలంటే 100 వస్తుంది, 91 అంటే 91కి వచ్చింది ప్రస్తుతం. ఎందుకు ఈ హైట్ని 30% తగ్గించి మన భూమిని 30% పెంచితే దాని యొక్క వైశాల్యం అనేది 9% తగ్గునండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ప్రణవి తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12 భాగాన్ని మరియు ఆదివారం రోజున 1/4 భాగాన్ని పూర్తి చేసిన ఇంకను మిగిలినటువంటి భాగం ఎంత? మనకు టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా 1 ఉంటుందండి. అంటే భిన్నాల రూపంలో రాసేటప్పుడు మొత్తం పని అనేది ఎప్పుడు కూడా 100%. అంటే 100/100 అంటే 1. ఒక పని లేదా ఒక గోడ కట్టడం, ఒక ఇల్లు నిర్మించడం ఒకటితోటే పోలుస్తాం కాబట్టి పని ఎప్పుడు కూడా ఏక మొత్తంలో ఉంటుంది. దాన్ని ఒకటి అనుకుంటాం. ఇప్పుడు ప్రణవ్ ఏం చేసిందట ఇంటి పనిలో శనివారం రోజున సాటర్డే రోజున 5/12 భాగాన్ని కంప్లీట్ చేసింది. సండే రోజున 1/4 1/4 భాగాన్ని కంప్లీట్ చేసింది. మరి 2 రోజులు కలిపి ఎంత కంప్లీట్ చేసింది తెలవాలంటే ఈ 12 4ల కసాగు తీసుకుంటే 12 అనేది కసాగు వస్తుంది. ఎందుకంటే 4 ఎక్కడంలో 12 వస్తుంది కాబట్టి 12ని 12తో భాగిస్తే 1 1 × 5 5 ప్లస్ 12ని 4తో భాగిస్తే 3 3 × 1 3 కాబట్టి 8/12. 8/12 అంటే దీన్ని మళ్ళీ చిన్నగా రాయొచ్చు కదా, 4 2 4 3. ఇప్పుడు మొత్తం పని 1 మనం చెప్పినాం కదా, మొత్తం పని 1. దాంట్లోకి వెళ్ళి 2 రోజులు కలిపి 2/3ని కంప్లీట్ చేసిండ్రు. మిగిలింది ఎంత అంటే ఈ 2/3ని తీసేయాలి కదా. 2/3ని తీసేస్తే అప్పుడు 3ని కామన్గా తీసుకుంటాం. 3ని కామన్ తీస్తే 3ని ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు అండి. 3ని 1తో భాగిస్తే 1 1 × 3 3 -2. ఎందుకంటే 3 ముళ్ళ ఇప్పుడు దేన్నైతే కామన్ తీసినామో దాని పైన ఉన్నదే వస్తుంది, మనకు తెలిసిందే. మిగిలినటువంటి పని 1/3 భాగం. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకెవరన్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం సార్, ఈ కామన్ తీసుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే చూడండి, ఇక్కడ పెద్ద భిన్నం 5/12 ఉంది. ఇక్కడ కూడా ఈ భిన్నంలో ఉన్నటువంటి హారాలు సమానమైనప్పుడు కలపడం కానీ తీసివేయడం కానీ గుణించడం కానీ మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ హారాన్ని సమానం చేయడానికి దీన్ని ఇక్కడ 12 ఉంది కదా, మరి ఇక్కడ కూడా 12 కావాలంటే దీన్ని × 3 దీన్ని × 3 చేసుకునొచ్చు కదా. పైన కింద 3తో భాగిస్తే మనకు వాల్యూ చేంజ్ కాదు కదా. అప్పుడు ఇది 5/12 ఉంటుంది. ప్లస్ దీన్ని 3తో భాగిస్తే 3 4 ముళ్ళ 12. చూడండి, కింద హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాల్ని కలిపిస్తాం, 8/12 అవుతుంది. అందుకే మనకి ఇట్లా చేసిన 8/12 వచ్చింది. ఒకసారి ఇది ఎందుకైంది అనేది అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. √2 = 1.414 అయినా √2 = 1.414 అయినా √2 - 1 /√2 + 1 విలువ ఎంత? చూడండి, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అండి. √2 - 1 /√2 + 1 అండి. ఫస్ట్ మనం ఇది చేద్దామండి. ఇది ఉంది కదా, ఈ పార్ట్ని ఇట్లా మనకి ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు రూట్లలో వాల్యూస్ వచ్చి పైన కింద రూట్ ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అకరణీయం చేస్తారండి. అకరణీయం చేయాలి. అకరణీయం అంటే ఏమన్నట్టు, రూట్ పోయేటట్టు మనం ఎంత చేయగలుగుతాం అంత చేయాలి. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఫస్ట్ √2 ఉంది, దాన్ని అలానే ఉంచినాం. ఈ కింది దాంట్లో √2 + 1 అకరణీయం చేయాలంటే √2 - 1 తోని గుణించాలి. ఎందుకు గుణించాలి సార్? ఎందుకంటే ఇక్కడ √2 అనేది +a అవుతుంది, ఇది b అవుతుంది. a + bని a - bతో గుణిస్తే a + b × a - b, a² - b² అవుతుంది. √2ని స్క్వేర్ వేస్తే రూట్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి దీన్ని అకరణీయం చేయడానికి √2 + 1ని √2 - 1 తోటి, అంటే ఈ √2 + 1 ఉంది కదా, కింద +1 ఉంది కాబట్టి √2 - 1 /√2 - 1 చేస్తే అకరణీయం చేయాలంటే ఏం చేస్తామండి, √2 + 1 ఉంది కదా, -1 తోటి రెండు వైపులా గుణిస్తాం. గుణించినప్పుడు అప్పుడు √2 - 1 × √2 - 1 /√2 + 1 × √2 - 1. రైట్, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఇగో a - b × a - b, a - b ² / a + b × a² - b² అంటే 1². అప్పుడు ఇది చూడండి, √, అలాగే ఇక్కడ చూడండి
√2 - 1 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ √2² - 1 స్క్వేర్ ఉంది, √2 - 1 హోల్ స్క్వేర్ అలానే ఉందనుకోండి బై √2² అంటే ఈ రూటు ఈ స్క్వేరు ఈ రూటు రెండు క్యాన్సిల్ అయింది, 1² అంటే 1 అంటే 2 - 1. ఇక్కడ చూడండి మనకు పైన √2 - 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 - 1 అంటే 1 అండి. ఇప్పుడు ఈ రూటును తీసేయడానికి ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయితే పైన √2 - 1 మిగిలింది, డివైడెడ్ బై 1 అంటే వాల్యూ సేమే. మనకు √2 విలువ 1.414 - 1. 1.41లో 414లోకి వెళ్ళి 1 తీసేస్తే 0.414 అనేది మన ఆన్సర్ అండి. 0.414 ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. మనం ఏం చేయొద్దండి, చూడండి ఇట్లాంటిది ఇచ్చినప్పుడు అకర్ని ఏం చేయాలి, కింద ప్లస్ ఉందంటే రెండు వైపులా అంటే పైన కింద మైనస్ వచ్చేటట్టు దాన్ని పైన గుణిస్తున్నాం కింద భాగిస్తున్నాం, అంటే దీని వాల్యూ మారదు కదా, ఇవి రెండు క్యాన్సిల్ అయితే సేమ్ వాల్యూ కదా. అకర్ణీయం చేస్తే అకర్ణీయం చేయగా అప్పుడు ఇది స్క్వేర్ అయింది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద a + b ఇంటూ ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉంది, అంటే a² - b² √2² - 1², ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగిలింది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటిది మనకు డిఎస్సిలో కానీ లేదా టెట్లో ఎప్పుడన్నా టఫ్గా అడిగేటప్పుడు కానీ ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. మనకి వీటిని ఆన్సర్ పెడితేనే మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతామండి. మనకు ఆన్సర్ అనేది 0.414. రైట్, నెక్స్ట్ది అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం. రైట్, ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ గత ఫస్ట్ లేదా సెకండ్ మన టాప్ ఎక్స్పెక్టెడ్ సెకండ్ దాంట్లో అనుకుంటా అండి, మనము ఒక ప్రశ్న ఇచ్చినాం, అర్ధవృత్తంలోని కోణం ఎంత అని. అర్ధవృత్తంలోని కోణం ఎంత అంటే చాలామంది ఏమని అడిగిందంటే, నాకు పర్సనల్గా ఫోన్ కూడా చేసిన కొందరు, ఏమనంటే సార్ పూర్తి వృత్తంలో కోణం 360 డిగ్రీలు కదా, మరి అర్ధవృత్తంలో కోణము 180 డిగ్రీలు అవుతుంది కదా అని అడిగిండు. ఇది మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే, మనకి ఇచ్చినటువంటి ప్రశ్నని ఫస్ట్ జాగ్రత్తగా గమనించాలండి. అర్ధవృత్తంలోని కోణము అంటే అర్ధవృత్తం లోపల ఏర్పడే కోణం. అర్ధవృత్తంలోని కోణం అంటే లోపల ఏర్పడేటటువంటి కోణము, వృత్తం యొక్క ఈ కేంద్రం వద్ద ఏర్పడే కోణం కాదు. ఇప్పుడు అడిగిన ప్రశ్న అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం. అర్ధవృత్తంలో కేంద్రం అంటే ఈ వ్యాసానికి మధ్య బిందువు, ఈ కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 180 డిగ్రీస్. ఇప్పుడు ఇది 180 డిగ్రీస్ అనేది దీనికి కరెక్ట్. మరి ఆ రోజు అడిగింది ఏంటి, అర్ధవృత్తంలోని కోణం ఎంత. అర్ధవృత్తంలోని కోణం కావాలంటే ఇవి రెండు అంత్య బిందువులు ఉన్నప్పుడు, మొన్నటి ప్రశ్న కండి ఇది, మొన్న 90 డిగ్రీస్ అనేది ఆన్సర్ ఉండే, ఈ రెండు అంత్య బిందువులకి మనకు కోణం ఎప్పుడు ఏర్పడుతుందండి. కోణం ఏర్పడాలంటే ఒకే ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు రేఖాఖండాలు కానీ రెండు భుజాలు కానీ కావాలి. మరి ఉమ్మడి శీర్షం కలిగేటట్టు మనకు కోణం లోపల ఏర్పడాలి. అర్ధవృత్తంలోని కోణం అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక బిందువుని తీసుకున్నా, ఈ బిందువు వద్ద దీని నుండి రేఖని గీసి దీన్ని మరి ఇంకో సైడ్ కలపాలి కదా, ఇంకో సైడ్ ఉన్న అంత్య బిందువుకి మనం కలిపితే చూడండి అక్కడ ఏర్పడింది ఈ రకమైనటువంటి ఇక్కడ ఏర్పడే కోణం అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏర్పడే కోణం లంబ కోణం ఏర్పడుతుంది. లేదు బిందువుని ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకొని మళ్ళీ దీని నుంచి కలిపేసిన ఈ కోణాన్ని అబ్జర్వ్ చేయండి, ఇది కూడా 90 డిగ్రీస్. లేదు బిందువుని ఇక్కడనే తీసుకున్నా, దీని నుంచి ఇటు కలిపేసిన, మళ్ళీ దీని నుంచి ఇటు కలిపిన, ఇప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం కూడా 90 డిగ్రీస్. అంటే దాని అర్థం ఏమన్నట్టు, అర్ధవృత్తం లోపల నువ్వు ఈ వృత్తం మీద ఉన్న ఏ బిందువుని తీసుకొని ఇట్లా నువ్వు కోణాన్ని ఏర్పరిచిన, అంటే త్రిభుజం వచ్చేటట్టు నువ్వు కోణాన్ని ఏర్పరిచినా అక్కడ ఏర్పడేటటువంటి కోణము 90 డిగ్రీసే ఉంటుంది. అంటే ఏమన్నట్టు దాని అర్థం, అర్ధవృత్తంలోని కోణము. ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు చాలా రకాల ఎగ్జామ్స్లలో వచ్చింది. అర్ధవృత్తంలోని కోణము లంబ కోణము, అర్ధవృత్తంలోని కోణము లంబ కోణము లేదా 90 డిగ్రీస్. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణము సరళ కోణము లేదా 180 డిగ్రీస్. మీరు అనుకున్నటువంటిది ఇదండి. పూర్తి వృత్తంలో 360 డిగ్రీలు అయినప్పుడు అర్ధవృత్తంలో 180 డిగ్రీస్ అవుతుంది. కానీ ఎక్కడైతుంది, కేంద్రం వద్ద అవుతుంది.
అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణము 180 degrees అవుతుంది. అర్ధవృత్తం లోపల చేసేటటువంటి కోణము లంబ కోణం 90 degrees ఉంటుంది. కావాలంటే మీరు గీసి చెక్ చేసుకోండి. కంపల్సరీ ఇక్కడ లంబం ఏర్పడేటట్టే మనకు ఆ భుజాలు అనేటివి ఏర్పడుతుంది. దీని నుండి ఇక్కడ కలపాలంటే కంపల్సరీ ఇక్కడ లంబమే వస్తుందండి. దీని నుండి ఇక్కడ కలపాలన్నా లంబం వస్తుంది. అందుకే అర్ధవృత్తంలోని కోణము లంబ కోణము, అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణము సరళ కోణం 180 degrees. ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ ఇది రూపాయలు 6,250 2 సంవత్సరాలలో 7,840గా అయినా చక్రవడ్డీ రేటు ఎంత? ఇంపార్టెంట్ అండి. మనకు వాస్తవంగా అయితే 6,250 ఎంతో ఈ పర్సంటేజ్ తోటి 2 సంవత్సరాల్లో ఎంత మొత్తం అవుతుందని అడుగుతాడు. కానీ మనకి ఇక్కడ రివర్స్లో 6,250 అంత మొత్తం అయిందట 2 సంవత్సరాలలో. అయితే వడ్డీ రేటు ఎంత అని అడుగుతుండు. దీనికి సింపుల్గా చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు 1000 రూపాయలు ఉన్నాయనుకుందాం. 2 సంవత్సరాలలో 1000 అనేది 1500 అయిందంటే, 1000 రూపాయలు అనేది 2 సంవత్సరాల్లో 1500 అయిందంటే దాని అర్థం ఎంత అండి? మనకు 50% పెరిగినట్టే కదా. ఫస్ట్ ఇది 100% అనుకుంటే దీంట్లో 50% 500, ఇది పెరిగి 1500 అయింది. దీంట్లో ఇక్కడ ఒక సున్నాని ఇక్కడ ఒక సున్నాని నేను తీసేసిన. ఇప్పుడు 100 అనేది 150 అయిందన్నా కానీ దాని అర్థం 50% పెరిగినట్టే కదా. అంటే దీన్ని సమానమైనటువంటి దాంతో భాగిస్తే, ఇటు సైడ్ 10 తోటి ఇటు సైడ్ 10తో భాగిస్తే మనకు వచ్చేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చేంజ్ అవుతలేదు కదా. దీన్ని మళ్ళీ ఇంకో 10తో భాగించిన అనుకోండి, 10 అనేది 15 అయింది. 10 అనేది 15 అయిందన్నా కానీ మనకు 50% కదా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మనకు పరీక్షలలో ఇట్లాంటి ప్రాబ్లం వస్తే చేయడం ఎట్లా అంటే చాలా చాలా సింపుల్ అండి. ఫస్ట్ 6,250 ఉండే, ఇది 7,840 అయింది. సేమ్ ఇందాకట్లాగే దీన్ని చిన్నగా చేసుకోవడానికి 2 సైడ్లు 10తో భాగించేసినాం అనుకోండి, మనకు 625 మిగిలింది, 784 మిగిలింది. రైట్, 2 సంవత్సరాలు ఇచ్చిండు కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకోవాలి 2 సైడ్లు. అదే 3 సంవత్సరాలు ఇస్తే క్యూబ్ రూట్ తీసుకోవాలి. 3 సంవత్సరాలు ఇస్తే. 4 సంవత్సరాలు ఇస్తే 4th రూట్ తీసుకోవాలి. మనకు 2 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకున్నాం. మరి 625 దేని యొక్క వర్గము? 25 స్క్వేర్. 25 స్క్వేర్ 625. మరి 784 దేనిదంటే 28 స్క్వేర్ అండి. మనకు అందుకే ఆల్రెడీ వర్గమూలాలలో టాపిక్స్ ఫస్ట్ 2 టాపిక్స్ చేయడం జరిగింది. 784 దేని వర్గం కనుక్కోవడం ఎట్లనో మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సల్, ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సల్. మరి ఇప్పుడు మిగిలింది 25 ఉన్నది 28 అయింది. అంటే దీని అర్థం ఏమి? మనకు మన దగ్గర ఉన్నటువంటి అసలు 625 అన్నా అది 25 భాగాలన్నా ఒకటే. మన దగ్గర ఫస్ట్ 25 భాగాలు ఉండే, దీన్ని చక్రవడ్డీకి ఇస్తే 2 సంవత్సరాల తర్వాత 28 భాగాలు అయింది. మరి ఎన్ని భాగాలు పెరిగినాయి? 3 భాగాలు పెరిగినాయి. దేని మీద పెరిగినాయి? లాభం కానీ, నష్టం కానీ, వడ్డీ కానీ, ఇవన్నీ కూడా మనకు అసలు మీద వస్తాయి కదా, అంటే ముందటి విలువ మీద వస్తాయి కదా. కాబట్టి 25 మీద 3 భాగాలు పెరిగినాయి. మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 అండి. ఇప్పుడు 25 ఒకట్ల 25 4లో 100 కాబట్టి 3 4ల 12. ఆ పర్సంటేజ్ అనేది 12% అండి. ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్. మనం చేయాల్సింది ఏం లేదు, ఇవి ఆల్రెడీ వర్గంలో వచ్చేటట్టే మనకు ఆప్షన్ ఉంటుంది. మనకు ప్రాబ్లం అట్లనే ఉంటుంది. 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి దీనికి అది వర్గం అయ్యేటట్టే ఉంటుంది. మనం ఎట్లా అవుతుంది అనేది ఫస్ట్ కనుక్కొని 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు రూట్ చేయండి. అదే 3 సంవత్సరాలు ఇస్తే క్యూబ్ రూట్ చేయండి. అంటే 5 × 5 × 5 ఉందనుకోండి, 125 వస్తే 5 క్యూబ్ రాస్తాం. ఆ క్యూబ్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇప్పుడు మనకు ఫస్ట్ 25 భాగాలు ఉండే, 2 సంవత్సరాలు 28 భాగాలు అయింది కాబట్టి 12% అనేది మనకు ఆన్సర్ అండి. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ ప్రశ్నని రివర్స్లో ఇవ్వండి. 6,250 సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలలో అయ్యేటటువంటి చక్రవడ్డీ ప్రకారం సంవత్సరంకి ఒకసారి వడ్డీని తిరిగి కడితే 2 సంవత్సరాలు అయ్యేటటువంటి మొత్తం ఎంత? ఈ ప్రశ్న వేసుకొని 6,250కి 12% తోటి చేసి చూసుకోండి, మనకి 7,840 వస్తుంది. మీకు డౌట్ ఉన్న వాళ్ళు అది చేయండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం నిర్మించుటకు కనీసం కావాల్సిన కొలతల సంఖ్య. మరి దీర్ఘచతురస్రం నిర్మించాలంటే మనకి దీర్ఘచతురస్రంలో కర్ణాలు అనేటివి సమానంగా ఉంటాయి కదా, కర్ణాలు అనేటివి సమద్విఖండన చేసుకుంటాయి దీర్ఘచతురస్రంలో.
అంటే మనకు ఒక దీర్ఘచతురస్రం నిర్మించాలంటే కనీసం ఒక కర్ణం తెలవాలి. ఎందుకు? ఇంకో కర్ణం సమానంగా ఉంటుంది కదా, ఇంకో కర్ణాన్ని గీసేయచ్చు. కనీసం ఒక కర్ణం తెలిసి కనీసం ఒక భుజం తెలవాలి. ఒక భుజం తెలిస్తే ఇంకో భుజాన్ని, ఈ కర్ణం భుజం తెలిసినా ఇంకో భుజాన్ని, ఎందుకంటే దీనికి 90 degrees ఉండేటట్టు ఇంకో భుజాన్ని కనుక్కొని మనం గీయచ్చు. ఎందుకంటే దీర్ఘచతురస్రం నిర్మించాలంటే మనకు కోణం కొలత తెలవాల్సినటువంటి అవసరం లేదు. కనీసం ఒక భుజం, ఒక కర్ణం కొలతలు తెలిస్తే, లేదా 2 భుజాల కొలతలు తెలిస్తే కదా, 2 భుజాల కొలతలు తెలిసినా మనం గీయచ్చు. అంటే కనీసం మనకి ఎన్ని కావాలి? 2 కావాలండి. కనీసం 2 కొలతలు తెలిస్తే మనం దీర్ఘచతురస్రాన్ని నిర్మించవచ్చు. అదే చతురస్రానికి వస్తే కేవలం ఒక కొలత తెలిస్తే చాలండి. ఎందుకంటే ప్రతి భుజం సమానంగా ఉంటుంది కదా. దీర్ఘచతురస్రం అంటే భుజాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఆసన్న భుజాలు ఈ భుజం అనేది వేరువేరుగా ఉంటాయి. ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, కానీ ఆసన్న భుజాలు పక్కన ఉన్న భుజాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి 2 కొలతలు కావాలి. అదే చతురస్రానికి వస్తే కేవలం ఒక భుజం పొడవు తెలిస్తే చాలు. ఎందుకంటే ఈ భుజం పొడవు ఎంత ఉంటుందో ఇదంతే. మనకి ఇదే ప్రశ్నలో ఒక చతురస్రాన్ని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య అంటే 1 అండి, గుర్తుపెట్టుకోండి. అదే దీర్ఘచతురస్రం నిర్మించాలంటే మనకు కనీసం 2 కొలతలు తెలవాలి. ఆప్షన్ 4 మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 1 to 10, 11 to 20, 21 to 30 తరగతులలో 11 to 20 తరగతి యొక్క దిగువ హద్దు అడిగిందండి. దీనికంటే ముందు ఫస్ట్ మనకి ఇవి తెలవాలి. ఒకసారి చెప్తా. విలీన తరగతులు ఉంటాయండి, వీటిని విచ్ఛిన్న తరగతులు అని కూడా అంటారు. అంటే ఇన్క్లూజివ్ క్లాసెస్. నెక్స్ట్ మినహాయింపు తరగతులు ఉంటాయి, వీటిని అవిచ్ఛిన్న తరగతులు అంటారు. ఫస్ట్ ఇవి తెలవాలి. విలీన తరగతులు అంటే ఏంటి, మినహాయింపు తరగతులు అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలిస్తే వీటికి ఆన్సర్లు ఈజీగా పెట్టచ్చు. ఇప్పుడు ఇదే ప్రశ్న కాకుండా నెక్స్ట్ వేరేది ఎగ్జాంపుల్ ఇస్తాం. 0 నుంచి 9, 10 నుంచి 19, 20 నుంచి 29 ఇట్లాంటి తరగతులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30 ఇట్లాంటి తరగతులు ఉన్నాయి. మరి దీనికి తేడాను ఒకసారి గమనించండి. తేడాని గమనిస్తే ఈ విలీన లేదా విచ్ఛిన్న తరగతులలో ఒక తరగతి ఉంది కదా, ఈ తరగతి యొక్క ఎగువ హద్దు అనేది నెక్స్ట్ తరగతి యొక్క దిగువ హద్దుకు సమానంగా లేదు, వేరువేరుగా ఉన్నాయి. అందుకే విచ్ఛిన్నమైపోయినాయి, విచ్ఛిన్న తరగతులు అంటారు. అదే మినహాయింపు తరగతులకు వస్తే దీని ఒక తరగతి యొక్క ఎగువ హద్దు తర్వాతి తరగతి యొక్క దిగువ హద్దుకి సమానం. ఇట్లా సమానం అయితేనే దాన్ని మినహాయింపు తరగతులు అవుతారు. సమానం కాకపోతే అవి విలీన తరగతులు అంటారు. మరి సమానమైనప్పుడు వీటిలో ఈ మినహాయింపు తరగతులలో మనకు ప్రతి దాంట్లో 2 ఉంటాయండి. ఏమి? ఫస్ట్ అవధి అనేది ఉంటుంది, అవధులు. నెక్స్ట్ హద్దులు అనేటివి ఉంటాయి, అవధులు, హద్దులు. అవధులు అంటే లిమిట్స్ అండి, లిమిట్స్. హద్దులు అంటే బౌండరీస్. మరి దీని దిగువ, ఫస్ట్ దిగువ హద్దు, దిగువ అవధి, ఎగువ అవధి, దిగువ హద్దు, ఎగువ హద్దు. ఒకవేళ మినహాయింపు తరగతులైతే ఈ అవధులు హద్దులు సమానంగా ఉంటాయి. అవధులు హద్దులు సమానంగా ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అదే విలీన లేదా విచ్ఛిన్న తరగతులైతే ఈ అవధులు హద్దులు సమానంగా ఉండవు, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది హద్దులలో. ఇవి సమానంగా ఉండవు, నాట్ ఈక్వల్ టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మినహాయింపులు సమానం. ఎందుకు సమానం సార్, నాకు గుర్తుండదు, మర్చిపోతా అనుకుంటే ఏం అవసరం లేదండి. దీంట్లో 10 తోటే ఎండ్ అయింది, నెక్స్ట్ ఇది 10 తోటి స్టార్ట్ అయింది. మనకి ఎట్లా ఇవ్వచ్చండి, మనకి ఇట్లా కూడా ఇవ్వచ్చు. 0 to 9, 9 to 18, మళ్ళీ 18 నుంచి ఇట్లా 18 నుంచి 27 ఇట్లా ఏదని ఇవ్వండి. ఎక్కడైతే ఎండ్ అయిందో నెక్స్ట్ అక్కడనే స్టార్ట్ అయితే అది మినహాయింపు తరగతి. ఎండింగ్ పాయింట్ వేరు, నెక్స్ట్ తరగతి యొక్క స్టార్టింగ్ వాల్యూ వేరే ఉన్నప్పుడు అది విచ్ఛిన్నమవుతుంది.
మరి విచ్ఛిన్న తరగతులలో అవధులు హద్దులు సమానంగా ఉన్నవి. దీని యొక్క దిగువ అవధి, ఎగువ అవధి, దిగువ హద్దు, ఎగువ హద్దు ఇవి వేరు వేరుగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం 10 to 20 తరగతి తీసుకున్నాం అనుకోండి. 10 to 20 తరగతి తీసుకుంటే దీని యొక్క అవధులు అనేటివి దిగువ అవధి 10 అవుతుంది, ఎగువ అవధి 20 అవుతుంది, దిగువ హద్దు కూడా 10 అవుతుంది, ఎగువ హద్దు కూడా 10, ఎగువ హద్దు 20 అవుతుంది. రైట్, 10, 20 అంటే ఈ మినహాయింపు తరగతులు వచ్చినప్పుడు అవధులు హద్దులు సమానంగా ఉంటాయి. మరి ఈ విలీన తరగతులు వస్తే ఏమైతే సార్, అవధులు హద్దులు సమానంగా ఉండేవి కదా. అవధి అనేది దీని యొక్క లిమిట్ అనేది అంతే సేమ్. ఇదే 10 నుంచి 19 తీసుకుంటే దీని యొక్క దిగువ అవధి 10, దిగువ అవధి 10, ఎగువ అవధి 19. కానీ హద్దులు అనేటివి, బౌండరీస్ అనేటివి మారుతాయి అని చెప్పినాం. బౌండరీస్ ఎట్లా మారుతాయి అంటే చూడండి, ఇది 10 ఉంది, ఇది 9 ఉంది కదా. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది బౌండరీకి వస్తుంది. అంటే ఏమన్నట్టు 9.5 తోని ఇక్కడ ఎండ్ అవుతుంది, 9.5 తోటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 19.5 తోటి ఇక్కడ ఎండ్ అవుతుంది, 19.5 తోటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కేవలం దేంట్లో మార్పు వస్తుంది? హద్దులలో వస్తుంది, బౌండరీస్లలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అవధులలో రాదు. మనకు ప్రశ్న అనేది అవధి అడిగిండా హద్దు అడిగిండా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రాబ్లంలో దీంట్లో దీని యొక్క దిగువ అవధి ఎంత, అవధి ఎంత అని అడిగితే ఆన్సర్ వేరు ఉంటుంది, దిగువ హద్దు ఎంత అని అడిగితే ఆన్సర్ వేరు ఉంటుంది. మనకు అడిగింది హద్దులు కదా. హద్దులు అనేవి ఏమైంది, ఇప్పుడు ఇదే క్లాస్కి ఇది 10, 19 అయితే ఇది 9.5, 19.5 అయిందండి. రైట్, ఇది ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేద్దాం. మన ప్రశ్నలకు వస్తే మన క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, 1 to 10, 11 to 20, 21 to 30, సో ఆన్. ఇట్లా దీంట్లో అడిగింది ఏంటండి, ఈ తరగతి యొక్క దిగువ హద్దు. మనకి ఇచ్చినటువంటి ఈ పౌనపుణ్యం అనేది ఏ రకంగా ఉంది, ఈ తరగతులని ఏ రకంగా ఉందంటే దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ కాలేదు. కాబట్టి ఇవి ఏ రకమైనటువంటి తరగతులు, విలీన తరగతులు లేదా విచ్ఛిన్న తరగతులు. విచ్ఛిన్న తరగతులు అయినప్పుడు అవధులు హద్దులు సమానంగా ఉండద్దు. అంటే ఏమవుతుంది, ఇది 10 ఉంది కదా, ఇది 11 ఉంది కదా, రెండింటి మధ్యలో ఉండేది 10.5 అనేది దీని యొక్క హద్దుగా మారుతుంది. 10.5, ఇక్కడ 20.5, మళ్ళీ ఇక్కడ 20.5 నుండి స్టార్ట్. ఇప్పుడు ఇది 1 ఉంది కదా, ఈ 1 కూడా 0.5 తోటి స్టార్ట్ అవుతుందండి. రైట్, అంటే కేవలం దేంట్లో మార్పు వస్తున్నాం, హద్దులలో మాత్రమే, అవధులు మారవు. ఒకవేళ దీంట్లోనే దిగువ హద్దు ఏ క్లాస్ అడిగిండండి, 11 to 20. ఈ 11 to 20 మనకు అడిగింది దిగువ హద్దు కాబట్టి ఇది 10.5. లేదు ఇదే ప్రశ్నలో దిగువ అవధి ఎంత అని అడిగితే, అవధి ఎంత అని అడిగితే అప్పుడు మన ఆన్సర్ 11 అవుతుంది, మన ఆన్సర్ 11 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హద్దు మాత్రమే మారుతాయి ఎప్పుడు విచ్ఛిన్న తరగతులు ఇచ్చినప్పుడు. మీకు ఇది చాలా డెప్త్గా చెప్తున్నా అండి, దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఇదంతా గుర్తుపెట్టుకోండి, హద్దులు మాత్రమే మారుతాయి, అవధులు మారవు. అదే మినహాయింపు తరగతులు తీసుకుంటే అవధులు హద్దులు సమానంగా ఉంటాయి. విలీన తరగతులు తీసుకుంటే అవధులు హద్దులలో స్వల్ప తేడాలు ఉంటాయి. అవధులు అనేటివి మన ఇచ్చినట్టే రాసుకునొచ్చు, ఎగువ దిగువ అవధులు అనేటివి. హద్దులు మాత్రము ఈ దీనికి తర్వాత దానికి మధ్యలో ఉండేది హద్దుగా 10కి 11కి మధ్యలో ఉండేది 10.5 అనేది దీనికి ఎగువ అవధి అవుతుంది, ఈ తరగతికి దిగువ అవధి అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. సరే అండి, హద్దు అవుతుంది, నేను అవధి అని చెప్పానా, దీనికి ఎగువ హద్దు అవుతుంది, దీనికి దిగువ హద్దు అవుతుంది. హద్దులు మారుతాయి. మనకి ఇక్కడ అవధి అన్నప్పుడు మారకపోతుండే. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక ట్యాంకును 5 కుళాయిలు 1.5 గంటల కాలంలో నింపును. అదే ట్యాంకును అర్ధ గంటలో నింపవలెనన్నా అటువంటి ఎన్ని కుళాయిలు కావలేను. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదండి. మనకు మీకు అంకగంతం చెప్పినప్పుడు ఒకటి చెప్పిన, ఏమని, అనులోమానుపాతము విలోమానుపాతం అని. ఇక్కడ మరి విలోమానుపాతం ఉందా అనులోమానుపాతం ఉందా అనేది ఫస్ట్ తెలుసుకుంటే, ఫస్ట్ ఒక ట్యాంకుని 5 కుళాయిలు నింపాలంటే ఒక పెద్ద ట్యాంక్ ఉంది, ఈ ట్యాంకులో వాటర్ నింపాలి ట్యాప్స్ తోటి. ఇది 1వ ట్యాపు, ఇది 2వ ట్యాపు, ఇది 3వ ట్యాపు, ఇది 4వది, ఈ 5. ఈ 5 కుళాయిలు ఈ ట్యాంకుని నింపాలంటే మనకు టైము 1.5 గంటలు పడుతుందండి. 1 గంట 30 నిమిషాలు పడుతుంది.
మరి ఇది అర్ధ గంటలో నిండాలంటే, కేవలం హాఫ్ అన్ అవర్లో నిండాలంటే ట్యాంకుల సంఖ్య పెరగాలనా తగ్గాలనా? ట్యాంకుల సంఖ్య పెరగాలి, జనరల్గా మనకు తెలిసిందే. అంటే ఇక్కడ ఒక రాశి తగ్గితే, 1.5 నుంచి సగానికి ఒక రాశి తగ్గితే ఇంకో రాశి పెరుగుతుంది. ఎక్కడి నుండి? 5 నుండి ఇంకోటి పెరగాలి. ఇక్కడ చూడండి, ఈ కుళాయిల సంఖ్యకి ఇది తీసుకునేటటువంటి సమయానికి మనం ఒక అనుపాతాన్ని తీసుకుంటే, ఇది అనులోమానుపాతమా విలోమానుపాతం అనేది మనకు తెలవాలి. తెలవడం కోసం సమయం అనేది ఇక్కడ సమయం ఉంది కదా, ఇక్కడ సమయము, ఇక్కడ కుళాయిల సంఖ్య సమయం అనేది 1 గంట 30 నిమిషాల నుంచి 1.5 అంటే 1 గంట 30 నిమిషాలు, లేదా దీన్ని డైరెక్ట్ 90 నిమిషాలని రాసుకునొచ్చు. సమయం 90 నిమిషాల నుంచి అర్ధ గంట 30 నిమిషాలకు తగ్గితే, ఇక్కడ సమయం తగ్గినప్పుడు ఈ కుళాయిల సంఖ్య పెరుగుతుంది. ఒక రాశి తగ్గి ఇంకో రాశి పెరిగితే అది విలోమానుపాతం, లేదా ఒక రాశి పెరిగి ఇంకో రాశి తగ్గినా విలోమానుపాతం. రెండు తగ్గినా రెండు పెరిగినా అనులోమానుపాతం. ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గిపోతే అనులోమాన్, ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరిగితే అనులోమానుపాతం. ఒకటి పెరిగి ఇంకోటి తగ్గుతుంది కాబట్టి విలోమానుపాతం. మరి విలోమానుపాతంలో ఉన్నప్పుడు మనం x is proportional to 1/y అని రాస్తాం విలోమానుపాతానికి. అనులోమానుపాతం అంటే x is proportional to y అని రాసుకుంటాం. ఇట్లున్నప్పుడు xy is equal to కాన్స్టెంట్ k అని చెప్పినాం, అంటే x1 y1 ఈక్వల్ టు x2 y2 అనుకుంటాం. రైట్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇచ్చినటువంటిది, ఫస్ట్ ఏమన్నాడు? 90 నిమిషాల్లో నింపడానికి 5 కుళాయిలు కావాలి. ఇది x1, ఇది y1. మరి 30 నిమిషాల్లో నింపడానికి ఎన్ని కావాలి? y2. మనకేం తెలుసు? x1 y1 90 × 5 90 × 5 ఈక్వల్ టు x2 30 × y2 కావాలి కదా. ఇప్పుడు y2 కావాలంటే y2 ఈక్వల్ టు 90 × 5 డివైడెడ్ బై 30. ఈ 0 0 క్యాన్సిల్, 3 1లో 3 3లో 3 5లో 15. కాబట్టి మనకి ఎన్ని కుళాయిలు కావాలండి? 15 కుళాయిలు కావాలి. 15 అనేది మన ఆన్సర్. ఇది మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా కొద్దిగా మ్యాథ్స్ మీద అవగాహన ఉంటే డైరెక్ట్ 15 అని ఆన్సర్ తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు 1.5 అనేది 3/2 అండి. మనకు కావాల్సింది 1/2. 3/2 విలువ మనకు 5 అయినప్పుడు 1/2కి రావాలంటే 1/2నే కంప్లీట్ కావాలంటే వీటిని 3 భాగాలు చేసుకోవాలి. 15ని 3 భాగాలు చేస్తే 5 5 5 వస్తాయి కదా. ఒక భాగం కంప్లీట్ అయింది, మిగిలిన 2 భాగాలు ఎక్కువ కావాలి కాబట్టి 5 + 10 చేస్తాం. 15 అనేది ఆన్సర్ వస్తుందని తెలుస్తుంది. లేదంటే ఇది జనరల్గా ఉన్నదంటే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఏ రకమైన ప్రాబ్లం అయినా మీకు ఈజీగా వస్తుంది. రైట్. నెక్స్ట్ది 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తులు బహుళ నిష్పత్తి. 3:4 అనేది కామన్ అండి. 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు. 4:5 యొక్క విలోమ నిష్పత్తి 5:4 అవుతుందండి. 5:4. ఈ రెండిటి యొక్క బహుళ నిష్పత్తి, ఇది A:B, ఇది C:D. A:B, C:Dల బహుళ నిష్పత్తి AC:BD. కాబట్టి 3 5 15 నిష్పత్తి 4 4 16. వీటి యొక్క బహుళ నిష్పత్తి 45:x అయినా, అదే 15 నిష్పత్తి 16ని మనం 15/16 అని రాసుకోవచ్చు, 45/x అని రాసుకోవచ్చు. మనకు కావాల్సింది x కాబట్టి xని తీసుకొస్తే xని తీసుకొచ్చినామండి. x ఈక్వల్ టు 45, 16 అటు పోతే ఇంటూ 16 అవుతుంది. ఈ 15ని మళ్ళీ తీసుకొస్తే డివైడెడ్ బై 15 అవుతుంది. ఇక్కడ చూసుకోండి, x కావాలి కదా, x ఇక్కడికి వచ్చింది, పైకి వస్తే ఇక్కడ 15ని గుణించింది. ఈ 15 అనేది ఇటు వెళ్ళిపోయింది, దీన్ని భాగించింది, 16 అటు పోయింది, గుణించింది. 15 1 15 3 16 3 48 కాబట్టి 48 అనేది మన ఆన్సర్ అండి. లేదంటే చూడండి, ఇట్లా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్. మనకు ఇది ఎంత? ఇది 15:16 ఉంది. దీని బహుళ నిష్పత్తి 45 ఎంతనో తెలియదు కదా, x కదా. కాబట్టి 15 ఎంతల 45 అండి, 15 3 45 అంటే 3లో పోయేది రావాలి. 16 3లో పోయేది ఇక్కడ ఆన్సర్ అయితే 16 3 48 కాబట్టి 48 అనేది మన ఆన్సర్. డైరెక్ట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం.
పూర్ణ సంఖ్యలలో గుణాకార తత్సమాంశం, ఇది అందరికీ తెలిసిందే, గుణాకార తత్సమాంశం 1 అండి, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది -9/2 మరియు 5/18 యొక్క వ్యుత్క్రమాల లబ్ధానికి, ఇక్కడ మరియు అని ఇచ్చిండండి, లా యొక్క అన్నాడు. ఇంతకుముందు ప్రశ్నలలో ఆ ఒక్కదాన్ని అన్నాడు, 5/18 యొక్క అంటే ఓన్లీ 5/18 తీసుకునేటోళ్ళం. ఇక్కడ -9/2 మరియు 5/18 యొక్క లా అనేది ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క వ్యుత్క్రమాల లబ్ధానికి. మరి వ్యుత్క్రమం అంటే a/b యొక్క వ్యుత్క్రమం అనేది b/a. a/b యొక్క వ్యుత్క్రమం అంటే అది b/a అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు -9/2 యొక్క వ్యుత్క్రమం అనేది -2/9. 9/2 వ్యుత్క్రమం 2/9 కదా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అట్లనే 5/18 యొక్క వ్యుత్క్రమం అనేది 18/5. ఇప్పుడు ఏమన్నాడు, వీటి యొక్క వ్యుత్క్రమాల లబ్ధానికి అంటే ఈ వీటి లబ్ధానికి -2/9 ఇంటూ 18/5 చేస్తే 9 ఒకట్ల 9 రెంట్ల కాబట్టి -4/5. వీటి యొక్క లబ్ధం అనేది -4/5. దీనికి -4/5 యొక్క సంకలన విలోమం అన్నాడు. సంకలన విలోమం అంటే దీనికి దేన్ని కలిపితే 0 వస్తుంది. అంటే ఏ అనే దానికి సంకలన విలోమం అనేది -a అవుతుంది. ఎందుకు, ఏకి -aని కలిపితే 0 కాబట్టి. అట్లనే -4/5 యొక్క సంకలన విలోమం +4/5 కదా. ఎందుకు, -4/5కి +4/5ని కలిపితేనే కదా 0. అంటే -3కి +3ని కలిపితేనే కదా 0, -9కి +9ని కలిపితేనే కదా 0, లేదా 6కి -6ని కలిపితేనే కదా 0. అంటే ఇది ప్లస్లో ఉంటే దీని సంకలన విలోమం మైనస్లో ఉంటుంది. ఇప్పుడు ఇది మైనస్లో ఉంది కాబట్టి దీని సంకలన విలోమం ప్లస్లో ఉంటుంది. -4/5 యొక్క సంకలన విలోమం 4/5. వీటి యొక్క లబ్ధానికి ఈ సంకలన విలోమాన్ని కూడమన్నాడు. అంటే +4/5ని కూడితే ఇప్పుడు -4/5 +4/5 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే -4/5లకి +4/5 కలిపినాం, మైనస్ ప్లస్ ఉంది, రెండు వాల్యూస్ కలిపితే మనకు చివరిగా మిగిలేది 0. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. చతుర్భుజంలోని కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలలో రెండవ గరిష్ట కోణం ఎంత? మొత్తం గరిష్ట కోణం అనలేడండి, రెండవ గరిష్ట కోణం. రెండవ గరిష్టం అంటే దీంట్లో 5 నిష్పత్తి అనేది రెండోది అవుతుంది. 6 అనేది పెద్దది కదా అన్నిటికంటే, రెండవ పెద్దది. గరిష్టం అంటే పెద్దది 5 కాబట్టి ఫస్ట్ 6 4 10 5 3 8 మొత్తం 18 భాగాలు ఉంది. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. దీన్ని 18 భాగాలుగా విభజిస్తే 18 రెంట్ల 36 0. అంటే ఒక్కో భాగం విలువ 20 డిగ్రీలు. 3 × 20 ఇది 60 డిగ్రీలు ఉంటుంది. నిష్పత్తి 3 × 4 3 4 12 ఇది 120 డిగ్రీలు ఉంటుంది. సరే అండి, 2 × 4 2 4 8 2 4 8 80 డిగ్రీలు. 2 5లో 10 ఇది 100 డిగ్రీలు. మళ్ళీ ఇది 2 6లో 12 120 డిగ్రీలు. మనకు అడిగింది ఏంటండి, రెండవ గరిష్టం. ఇవన్నిట్లలో టాప్ హైయెస్ట్ యాంగిల్ అనేది ఇది. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ యాంగిల్ అనేది 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము 480 చదరపు సెంటీమీటర్లు. సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లైన రెండవ సమాంతర భుజం యొక్క కొలత ఎంత? మనకు సమలంబ చతుర్భుజం అన్నాడు అంటే ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం ½ h × a + b అండి. ఇక్కడ AB ఏమంటే A అనేది ఈ సమాంతర భుజంలలో ఒక భుజం యొక్క పొడవు, B అనేది ఈ సమాంతర భుజాలలో మరొక భుజం యొక్క పొడవు. మరి ఇక్కడ H అనేది హైట్. ఈ హైట్ అనేది దీంట్లో అన్ని చోట్లలో సమానంగా ఉంటుందండి. ఎందుకు, ఇవి రెండు సమాంతర రేఖలు కదా. సమాంతర రేఖల మధ్య లంబం అనేది ఎప్పుడు సమానంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ హైట్ తీసుకున్నంతే ఎక్కడ తీసుకున్నా H అనేది సమానం. ఈ H విలువ ఇచ్చిండు. కాకపోతే ఈ వైశాల్యం ఎంత అన్నాడు మనకు, 480 స్క్వేర్ సెంటీమీటర్స్. రైట్, ఇప్పుడు దీంట్లో మనకి ఏ వాల్యూస్ ఇచ్చిండు, ఓన్లీ వాల్యూస్ ప్రతిక్షేపించడమే. H వాల్యూ ఇచ్చిండు. హైట్ అనేది ఈ లంబ దూరమే హైట్ అవుతుంది.
ఈ హైట్ అనేది 8 ఇచ్చిండు ప్లస్ ఒక భుజం కొలత 24 అన్నాడు, ఇది 24, ఇది ఎంతనో కనుక్కోమన్నాడు. ఇది 24 ప్లస్ ఇది తెలియదు కదా, బీనాలనే ఉంచిన ఈక్వల్ టు 480. రైట్, 2ని 2 తోటి ఈ 8 క్యాన్సిల్ చేస్తే 4, మళ్ళీ 24 ప్లస్ బి ఈక్వల్ టు 480. ఇక్కడ చూడండి 4 అటు పోతే డివైడెడ్ బై 4, 4 1 4, 4 2 8, 120. మనకు బి కావాలి కదా, బి ఈక్వల్ టు 120 మైనస్ 24. 120 నుంచి 20 పోతే 100 ఉంటుండే, ఇంకో 4 ఎక్స్ట్రా పోయింది కాబట్టి 96 అనేది మన ఆన్సర్, 96 సెంటీమీటర్. రైట్, అంటే బి విలువ 96 సెంటీమీటర్లు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సెల్ ఫోన్ను 750కి అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందిన 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ను అమ్మవలసిన ధర ఎంత? రైట్, ఇది 2 రకాలుగా చెప్తా అండి, గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ను 750కి అమ్మితే అతను ఎంత నష్టపోయిందండి? 10%. అంటే దీని ఇప్పుడు ఇవి ఎన్ని భాగాలు అన్నట్టు? ఇది 90% విలువనే కదా. సెల్ ఫోన్ని 750కి అమ్మితే 10% లాస్ అయినాం. 10% లాస్ అయినాం అంటే దాని విలువ ఇప్పుడు 90% అన్నట్టు. 90% విలువ 750, అంటే 90 భాగాల విలువ 750. మనకేమంటుండు? 5 భాగాలు లాభం రావాలంటే ఇప్పుడు 750ని 90తోని భాగిస్తే మనకు ఒక భాగం విలువ వస్తుంది కదా. ఎందుకు? ఈ 90 భాగాల విలువనే 750, ఒక భాగం విలువ వస్తుంది. 750ని 90 భాగాలకు వంచితే ఒక భాగం విలువ వచ్చింది. మనకు కొన్న విలువ ఎంత అని అడిగితే ఇంటూ 100 వేసిస్తే అయిపోతుంది. కానీ మనకు 5% లాభం రావాలి, 100కి ఇంకా 5% లాభం రావాలి కాబట్టి ఇంటూ 105 చేసేస్తే డైరెక్ట్ వచ్చేది మన ఆన్సర్. 0 0 క్యాన్సల్. 9 అంటే 3 ముళ్ళ 9, 3 2 6, 3 5 15, మళ్ళీ 3 ఎక్కంలో 3 ముళ్ళ 9, 1 మిగిలింది, 3 5 15, 35 ఇంటూ 25. 35 ఇంటూ 25 అంటే 25 5 125, 5 చేతిన 12, 25 ముళ్ళ 75, 12 87, 875 రూపాయలు అనేది మన ఆన్సర్ అండి. 875 రూపాయలకు అమ్మితే అతనికి 5% లాభం వస్తుంది. 5% లాభం వస్తుంది. కొన్న వేలు ఎంత అని అడగలేరు. ఒకవేళ కొన్న వేలు అడిగితే ఇక్కడ ఇంటూ 100 చేసేవాళ్ళం. రైట్, ఇదే దాన్ని ఇంకా వేరే మెథడ్లు ఎట్లా చేయొచ్చు అంటే 10% లాస్ వచ్చింది కదా, ఫస్ట్ 10% వాల్యూ, 10% ఈక్వల్ టు 1/10 కదా. ఎందుకు 10/100 అంటే 1/10 వస్తుంది. అంటే 10కి కొంటే ఒకటి తక్కువ కమ్మేసిండు, 9కి అమ్మిండు. ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల. కానీ అతనికి 5% లాభం రావాలి. 5% అంటే 5/100 అంటే 1/20 అవుతుంది. అంటే 20కి కొంటే 21కి అమ్మేటట్టు రావాలి. ఇది కొన్న వేల, ఇది అమ్మేటటువంటి వేల. మరి ఈ రెండిట్లలో ఏది సమానంగా ఉండాలి? కొన్న వేల సమానంగా ఉండాలి కదా, అమ్మిన వేల కాదండి. ఎందుకు కాదంటే ఫస్ట్ టైం ఏమో లాస్కి అమ్మిండు, సెకండ్ టైం ఏమో లాభానికి అమ్ముతాం. కానీ రెండిట్లలో కొన్న వేల సమానంగా కావాలి కదా. కానీ సమానంగా ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. మరి ఇక్కడ కూడా 20 చేస్తే సమానం అయిపోతుంది కదా. అందుకే దీన్ని ఇంటూ 2 చేయాలి. ఈ లైన్ని 2తోని గుణిస్తున్నామంటే దీన్ని కూడా 2తోని గుణించాల్సిందే. ఒకవేళ 10 ఉంటే 9కి అమ్మిండు, 20 ఉంటే 18కి అమ్మేటోడు అన్నట్టు కదా. 10 రూపాయలది 9కి అమ్మిండు, 10% లాస్. అదే 20 రూపీస్ ఉంటే 10% లాస్ కావాలంటే 18కి అమ్మాలి. కాబట్టి మొత్తాన్ని 2తోని గుణిస్తే అప్పుడు ఇదేమవుతుంది? ఇది 20, ఇది 18. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం అమ్మినటువంటి ఈ అమ్మిన విలువ మనకి ఇచ్చిండు. 750కి అమ్మితే సెల్ ఫోన్ను, అంటే 18 భాగాల విలువ 750. 750/18 ఇస్తే ఒక భాగం విలువ వస్తుంది. కాబట్టి 9 2లో లేదా 6 ఎక్కంలో డైరెక్ట్ మంచిగా అండి. 6 3 18, 6 1 6, 6 1 6 అవుతే 15, 6 2 12, 6 5 30. ఇప్పుడు ఒక భాగం విలువ 125/3. మనకు లాభం రావాలంటే 21 భాగాలకు అమ్మాలి కదా. కాబట్టి 125/3 ఇంటూ 21 చేస్తే 3 7 21. 125 ఇంటూ 7 875. మనకి 875 అనేది ఆన్సర్ అండి. రైట్, మీకు దీంట్లో ఇది సింపుల్గా ఉంది, ఇది హార్డ్గా అనిపించవచ్చు.
కొన్ని ప్రాబ్లమ్స్లలో ఈ పద్ధతిలో వేస్తే సింపుల్గా వస్తుంది, అప్పుడు ఇది హార్డ్ అవుతుంది. అంటే ఏది వేసుకోవాలనేది అర్థం కాదు మీకు, అందుకే రెండు చెప్పినా మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు. రైట్, నెక్స్ట్ ఇది ఒక సమబాహు త్రిభుజం కలిగి ఉండు సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? సౌష్ఠవ రేఖలన్నా సౌష్ఠవ అక్షాలన్నా ఒకటే. ఒక పటాన్ని ఒక రేఖ విభజిస్తే రెండు వైపులా సమానంగా, అంటే మళ్ళీ కలిపితే ఒకేలా దానిలాగా కనిపించేటట్టయితే దాన్ని సౌష్ఠవ రేఖ అంటారు. సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు. దీనికి సౌష్ఠవ రేఖలు మూడు ఉంటాయండి. దీన్ని ఇట్లా విభజించినా ఇవి సమానమవుతుంది, ఇట్లా విభజించిన సమానమవుతుంది, ఇట్లా విభజించిన సమానమవుతుంది. ఎందుకంటే భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య 3. రైట్, నెక్స్ట్ 35 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అది 660 సెంటీమీటర్ల దూరం ప్రయాణించగలదు. చక్రం ఉందండి, దీని యొక్క ఏమి ఇచ్చిండు? వ్యాసార్థం 35 సెంటీమీటర్లు అన్నాడు. మరి ఇది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా తిరిగి ఇక్కడికి వస్తే, అంటే ఇట్లా పోతున్నప్పుడు ఇట్లా తిరుగుతూ మళ్ళీ ఇది ఇట్లా రోల్ అవుతూ పోతుంది కదా. రోల్ అవుతూ పోయినప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ ఈ ప్లేస్లో ఇక్కడికి రాగానే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి రాగానే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఈ కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది. వచ్చినప్పుడు ఒక చుట్టు కంప్లీట్ అయినట్టు మనది కదా, ఒక చుట్టు కంప్లీట్ అయింది. మరి ఒక చుట్టు తిరిగి రావాలంటే దీని చుట్టు కొలతకు సమానం కదా ఒక చుట్టు అనేది. కాబట్టి దీని యొక్క చుట్టు కొలత లేదా దీని యొక్క పరిధి అనేది 2πr. కాబట్టి 2πr అంటే 2 ఇంటూ పై విలువ 22/7 ఇంటూ దీని యొక్క వ్యాసార్థం 6 విలువ 35. కాబట్టి 7 5లో 35, 5 2లో 10, 22 ఇంటూ 10 220. అంటే ఇది ఒక చుట్టు తిరిగితే 220 సెంటీమీటర్లు తిరుగుతుంది ఒక చుట్టుకి. మరి 660 సెంటీమీటర్లు తిరగడానికి ఎన్ని చుట్లు కావాలి? చుట్ల సంఖ్య కావాలంటే 660ని ఈ 200 ఒక చుట్టుకు తిరిగే దాంతో భాగిస్తే మనకు చుట్ల సంఖ్య వస్తుంది. 0 0 క్యాన్సల్, 2 11లో 2 33లో 11 3లో 33. అంటే తిరగాల్సినటువంటి చుట్ల సంఖ్య అది ఎంత దూరం అండి? ఎన్ని చుట్లు తిరిగిన అన్నాడు కదా, 3 చుట్లు తిరిగితే 660 సెంటీమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక చుట్టు తిరిగితే 220, మొత్తం 660 కావాలంటే 660ని 220తో భాగిస్తే మనకు ఆ చుట్ల సంఖ్య వచ్చింది 3 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇది 3.3 ఇది పాయింట్ అండి. 3.3, 3.5, 3.1, 3.7, 3.2, 3.8 రాశుల మధ్యగతం అడిగిండండి. మధ్యగతం అంటే రాశుల మధ్యగతం అంటే రాశుల సంఖ్య అనేది బేసి సంఖ్య ఉంటే రెండు వైపులా సమానంగా వంచితే మధ్యలో ఉండేది మధ్యగతం అవుతుంది. అంటే రాశులు ఒకవేళ 5 ఉన్నాయి అనుకోండి, 5 రాశులు ఉంటే బేసి సంఖ్య కదా 5 అనేది. ఇప్పుడు ఈ మధ్యలో ఉండేది ఎప్పుడు మధ్యలో ఉండేది? ఈ రాశుల్ని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాస్తే, అంటే చిన్న నుంచి పెద్దకో లేదా పెద్ద నుండి చిన్నకో రాస్తే అప్పుడు ఈ బేసి సంఖ్య ఉన్నప్పుడు మధ్యలో ఉండేది దాని యొక్క మధ్యగతం అవుతుంది. ఒకవేళ సరి సంఖ్య ఉంటే, ఒకవేళ ఈ రాశులు 6 ఉంటే రెండు వైపులా సమానంగా వంచి మధ్యలో వచ్చేటట్టు రాయరాదు కదా. ఇటు రెండు వంచి ఈ మధ్యలో ఉన్న వాటికి యొక్క ఏవరేజ్ తీసుకుంటారండి. ఇవి రెండింటిని కలిపి /2 చేస్తే దాని యొక్క మధ్యగతం వస్తుంది. మరి వీటిని ఫస్ట్ ఆరోహణ క్రమంలో రాస్తే 3.1 అనేది ఫస్ట్ది, నెక్స్ట్ 3.2 ఉంది, నెక్స్ట్ 3.3 ఉంది, నెక్స్ట్ 3.5 ఉంది, 3.7 ఉంది, 3.8 ఉంది. మొత్తం రాశులు మనకు 6 ఉన్నాయి. 6 రాశులు ఉన్నప్పుడు ఈ 2 రాశులు ఇటు సైడు, ఈ 2 రాశులు ఇటు పంపినాం. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటే రాశిని తీసుకోవడానికి లేదు కదా, సరి సంఖ్యలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ రెండిటి యొక్క యావరేజ్ తీసుకుంటాం. అంటే 3.3 ప్లస్ 3.5 / 2. ఒకవేళ ఇవి 5 రాశులు ఉంటే 3.8 లేకపోతే అప్పుడు ఇటు రెండు వంచి ఈ 3.3 అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందండి, మనకు రాశులు అనేటివి 6 ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్న వాటి యావరేజ్ తీసుకోవాలి. 3.3, 3.5 యావరేజ్ కలిపితే 6.8 / 2 చేస్తే 3.4. 3.4 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం.
ఈ కింది వాటిలో కవల ప్రధాన సంఖ్యల జత అయ్యేది. మరి కవల ప్రధాన సంఖ్యలు అయితే అంటే ఏమన్నట్టు, ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేది 2 ఉంటాయి. అంటే అవి రెండు ప్రధాన సంఖ్యలు కావాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. ఇప్పుడు 17, 19 అనేది ప్రధాన సంఖ్యలు, వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది. 11, 13 అనేది ప్రధాన సంఖ్యలు, డిఫరెన్స్ 2 ఉంది. 5, 7 కూడా ప్రధాన సంఖ్యలే, డిఫరెన్స్ 2 ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కవల ప్రధాన సంఖ్యలు. రైట్, నెక్స్ట్ది 600 చదరపు సెంటీమీటర్ల సంపూర్ణతల వైశాల్యం గల సమగణం యొక్క భుజం పొడవు. మరి క్యూబ్ అడిగిండండి. సమగణం అనేది ఇలా ఉంటుంది. సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6l² అండి. ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా, పొడవు, వెడల్పు, ఎత్తులు అన్నీ సమానంగా ఉంటాయి, భుజాల పొడవులు అన్నిటి సమానంగా ఉంటాయి. కాబట్టి సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ అనేది 6l². ఇది ఎంతనట, 6l² వాల్యూ ఆల్రెడీ 600 అని ఇచ్చిండు. కాబట్టి దీన్ని l² = 600/6 అని రాయొచ్చు. అంటే 100. l² = 100 అయితే మనకు కావాల్సింది L విలువ కదా, L = √100 అంటే దీని విలువ 10. ఎందుకంటే 100ని 10² అని రాయొచ్చు, L విలువ 10 అండి. మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. భుజం పొడవు 10. నెక్స్ట్ 28 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం ఎంత? రైట్, ఒక చతురస్రం ఉంది, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఈ చతురస్రంలో అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి కదా. రైట్, ఈ చతురస్రంలో 28 సెంటీమీటర్లు, ఇటు 28 సెంటీమీటర్లు, ఇటు 28 సెంటీమీటర్లు, ఇటు 28 చతురస్రంలో అంతర్లిఖించబడిన దీని లోపల లిఖించబడినటువంటి వృత్తం. దీని లోపల లిఖించబడినటువంటి వృత్తం యొక్క మనకి ఏమడిగిండండి, వైశాల్యం అడిగింది. ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. మరి ఈ వృత్తం యొక్క వైశాల్యం కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడవు అనేది ఈ భుజానికి సమానంగా ఉందా లేదా, లేదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడవు ఈ భుజానికి సమానంగా ఉందా లేదా. అంటే ఇది ఏమన్నట్టు, ఈ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పొడవు వ్యాసం అవుతుంది. వ్యాసం 28 సెంటీమీటర్లు అన్నట్టు. మరి వ్యాసార్థం ఎంత అవుతుంది? వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం, ఇది 14 సెంటీమీటర్లు అవుతుంది. అంటే r విలువ 14 అన్నట్టే కదా. r అనేది ఎటు చూసినా 14 ఉంటుంది. కాబట్టి r విలువ 14 సెంటీమీటర్లు. ఇటు తీసుకున్న 14, ఇటు 14, ఇటు 14. అంటే r విలువ మనకు తెలిసింది. మనకి ఏం అడిగిండు, ఈ వృత్తం యొక్క వైశాల్యం కదా, వృత్త వైశాల్యం πr². కాబట్టి π విలువ 22/7 ఇంటూ r అంటే 14 ఇంటూ 14² కాబట్టి 7 1 7 2 మనకి 22 2 44 ఇంటూ 14 14 56 5 14 56 5 61 616 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సింది, హైరాణ పడాల్సింది ఏం లేదండి. ఫస్ట్ పటం ఏ విధంగా వస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి, లేదా అవసరం ఉంటే మీరు అక్కడ పటం వేసుకోండి. ఇది దీని లోపల లిఖించబడ్డది అన్నాడు కాబట్టి వ్యాసానికి సమానమైతుంది 28 సెంటీమీటర్లు అనేది, డికి సమానమైంది. మనకు r అంటే డిలో సగం, వ్యాసంలో సగమే వ్యాసార్థం కాబట్టి 14 సెంటీమీటర్లు. ఇప్పుడు దాని వైశాల్యం కనుక్కుంటే వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ x = 5/2 y = -3/4 అయినా x + y కనుక్కుందాం. ఫస్ట్ x + y అంటే 5/2 - 3/4. సేమ్ 2కి 4కి కామన్ తీస్తే 4 అనేది కాబట్టి ఇది 10 అవుతుంది. ఎందుకు, 4ని 2తో భాగిస్తే 2, 2 5 10 మైనస్ 4ని 4తో భాగిస్తే 1 కాబట్టి 1 × 3 3, ఇది 7/4. మళ్ళీ ఏమన్నాడు, x - y చేస్తే 5/2 -3/4 అంటే 5/2 + 3/4 అయింది. ఇక్కడ సేమ్ 4ని కామన్ తీస్తే సేమ్ 10 వస్తుంది, కాకపోతే ఇక్కడ మైనస్ ప్లస్లో ప్లస్ వస్తుంది అంటే 13/4. ఇప్పుడు మనకి ఏం అడిగిండు, x + yని x - y తోటి భాగించమన్నాడు. అంటే 7/4 /
13/4. 7/4ని 13/4తో భాగించమన్నాడు. అంటే ఇట్లా అండి 7/4 డివైడెడ్ బై 13/4. మరి ఇది పైకి వస్తే మనకి రివర్స్ అయిపోతుంది కదా, 7/4 ఇంటూ 4/13 అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. 4 క్యాన్సర్, 7/13 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 3 రకాల నూనెలు 32 లీటర్లు, 24 లీటర్లు మరియు 48 లీటర్లు పాత్రలో ఉన్నాయి. మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట పరిమాణం. చూడండి ఇక్కడ గరిష్ట పరిమాణం అన్నాడు కాబట్టి ఈ మూడింటిని కొలిచేటటువంటి పాత్ర, గరిష్ట పాత్ర ఏది అని అడిగింది. గరిష్ట పాత్ర ఏదంటే మనకు కావాల్సింది HCF అండి, గసాబా. ఈ మూడింటి యొక్క గసాబా కనుక్కుంటే అదే మన ఆన్సర్ అవుతుంది. దేంది 32ది, 24ది, 48ది. రైట్, ఫస్ట్ ఆన్సర్ల నుంచి ఇట్లాంటిది ఉన్నప్పుడు ఆన్సర్ల నుంచి పోయినా ఈజీగా వస్తుందండి. ఫస్ట్ 8తో చూద్దాం. 8తో చూస్తే 8 ఎక్కంలో 32 వస్తుందా? వస్తుంది. 8 ఎక్కంలో 24 వస్తుందా? వస్తుంది. 8 ఎక్కంలో 48 వస్తుందా? వస్తుంది. 8 ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. కానీ 8 కంటే పెద్దది అయితే 8 కాదు, ఇక గరిష్ట అన్నాడు కదా. 16 ఎక్కంలో 32 వస్తుందా? వస్తుంది. 24 వస్తుందా? రాదు, కాబట్టి 16 కాదు. 12 ఎక్కంలో 32 వస్తుందా? రాదు, 12 కూడా కాదు. 9 ఎక్కంలో 32 వస్తుందా? రాదు, 9 కూడా కాదు. అంటే ఈ 3 కూడా ఇచ్చినటువంటి ఆప్షన్లలో దేనితోటి భాగించబడుతుంది? 8 తోటి, కాబట్టి 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదా 8 కాక 8 కంటే పెద్ద ఉన్న వేరే దాంతో కూడా భాగించబడితే అదే అవుతుంది. ఎందుకు? గరిష్టంగా ఉన్నది అడిగింది కాబట్టి గరిష్ట. లేదా వీటి యొక్క HCF కనుక్కుంటే 32, 24ది ఫస్ట్ కనుక్కుంటే, ఈ రెండింటిది ఫస్ట్ కనుక్కుంటే 24 తోటి 32ని భాగించాలి. 24 1 24, 8 మిగులుతుంది. ఈ 8 తోటి 24ని భాగిస్తారండి. 8 3 24, 0 0. చివరిగా దేంతో భాగించినప్పుడు నిశ్శేషంగా భాగించబడింది? 8 తోటి కదా, కాబట్టి రెండింటి యొక్క గసాబా 8. ఈ 8 తోటి 8 48 గసాబా కనుక్కుంటే 48ని 8 తోటి భాగిస్తే 8 6 48, కాబట్టి ఇది కూడా నిశ్శేషంగా, కాబట్టి వీటి యొక్క గసాబా అనేది 8. ఇట్లా లేదంటే ఇట్లా కూడా ఉంటుందండి. ఇంకోటి 32, 24 అన్నాడు, 48 అన్నాడు. వీటి యొక్క కారణాంకాలు రాస్తే గరిష్టంగా భాగించే కారణాంకమే ఆన్సర్ అవుతుంది. 32 యొక్క కారణాంకాలు 1 2 4, 4 తర్వాత 8, మళ్ళీ 16, 32. అదే దీని యొక్క కారణాంకాలు 1 2 3 4 6 12 24, మళ్ళీ 8 కూడా అండి. 8 12 24. అదే 48 1 కారణాంకమే, 2 కారణాంకమే, 3 కారణాంకమే, 4 కారణాంకమే, 6 కారణాంకమే, 8 కారణాంకమే, 12 కారణాంకమే, 12 తర్వాత 24 కారణాంకమే, దీని మధ్యలో 16 కూడా కారణాంకమే, మరియు 48. రైట్, మరి మూడిట్లలో కామన్గా ఉండి హైయెస్ట్ ఉన్నది ఏంటి? 1 కామన్గా ఉంది అన్నిట్లలో, కానీ 1 హైయెస్ట్ కాదు, ఇంకా వేరే కూడా ఉన్నాయి. 2 కామన్గా ఉంది కానీ హైయెస్ట్ది కాదు. 4 అనేది కామన్గా ఉంది కానీ 4 అనేది హైయెస్ట్ కాదు. 8 అనేది కామన్గా ఉంది. రైట్, 8 తర్వాత ఉంది 16 అనేది దీంట్లో రాలే, దాంట్లో వచ్చింది. 32 అనేది దీంట్లో రాలే, దాంట్లో రాలే. కాబట్టి హైయెస్ట్గా ఉన్నది ఏంటంటే 8, కాబట్టి 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ 3 పద్ధతులలో మనకు ఫస్ట్ చేయాల్సింది ఆన్సర్ నుంచి పోతే మనకు టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇట్లా చేసినా మీకు ఈజీగా తెలుస్తుంది. మీకు తెలియడం కోసం ఈ కాన్సెప్ట్ చెప్పిన. రైట్, నెక్స్ట్ది కింద చూపబడిన పటం నుండి L ప్యారలాల్ టు BC అయిన Q+R డిగ్రీస్ మైనస్ P విలువ ఎంత అని అడిగిండండి. L అంటే ఈ రేఖ అండి, ఇక్కడ L అనేది ఇచ్చిండు. ఇది దీనికి ప్యారలాల్ అన్నాడు. ప్యారలాల్ అంటే సమాంతర రేఖ. అంటే BC అనేటటువంటి రేఖకి ఈ L అనేటటువంటి రేఖ, ఈ BC అనేటటువంటి రేఖకి L అనేటటువంటి రేఖ సమాంతరము. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గీ భుజాన్ని తీసుకుంటే, గీ P వచ్చినటువంటి ఈ భుజాన్ని తీసుకుంటే, ఈ సమాంతర రేఖలని ఈ రేఖ ఖండించినట్టుందా లేదా? వేర్వేరు బిందువులో అంటే ఏర్పడేటటువంటి ఈ AB రేఖ, ఈ AB రేఖ అంటే B మీద గీసినాం కదా, B అనేది ఇక్కడ తీసుకుంటే ఈ AB రేఖ,
ఈ ఏబి రేఖ తిర్యక్ రేఖ అవుతుందా కాదా? అవుతుంది. మరి తిర్యక్ రేఖ అయినప్పుడు ఇక్కడ కోణం, ఇక్కడ కోణాలు మనకి, ఎందుకంటే ఇక్కడ కోణం 75 degrees అని ఇచ్చిండు, ఈ కోణం కావాలి. మరి తిర్యక్ రేఖలో ఈ కోణాలు ఏమైతాయి? ఇవి ఏకాంతర కోణాలు అవుతాయి. ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం డీటెయిల్గా. ఒక తిర్యక్ రేఖ రెండు సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడేటటువంటి ఏకాంతర కోణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఏకాంతర కోణాలు సమానము. ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది 75 ఉన్నప్పుడు ఇది కూడా 75 degrees అవుతుంది. ఇప్పుడు దీన్ని మర్చిపోదాం. ఇదే సమాంతర రేఖలను ఇట్లా ఒక రేఖ ఖండించింది, ఇది ఏ, ఇది సి అనేటటువంటి బిందువు. ఇప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం, ఇక్కడ ఏర్పడే కోణం, ఇవి కూడా ఏకాంతర కోణాలే. మరి ఇవి కూడా సమానంగా ఉండాలి. ఇది 45 degrees ఉన్నప్పుడు ఇది కూడా 45 degrees ఉంటుంది. రైట్. లేదు అంటే మరి పి విలువని, త్రిభుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీ, త్రిభుజంలోని కోణాల మొత్తం 180 degrees కాబట్టి ఈ 75 45 తీసేస్తే అది పి 75 45ని 180 నుంచి ఈ 75 45 120 తీసేస్తే అది 60 degrees అనేది ఇక్కడ వచ్చేటటువంటి పి వాల్యూ అది. లేదా ఇగో ఇక్కడ ఏర్పడేటటువంటి మొత్తాన్ని తీసుకున్నాం. ఇటు ఒక సరళ రేఖ ఉండే, ఈ సరళ రేఖకి ఇట్లా త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది. ఈ కోణం అనేది మనకు తెలియదు. కాకపోతే మూడు కోణాలని కలిపితే సరళ కోణం అవుతుందా లేదా అంటే ఈ 75 degreesని, ఈ 45 degreesని, ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని, ఈ మూడింటిని కలిపితే కదా సరళ కోణం. కాబట్టి 75 45 తీసేస్తే ఇట్లా చూసుకుంటే ఇక్కడ 60 degrees వస్తుంది. మనకు అడిగింది ఏంటి? క్యూ ప్లస్ ఆర్. క్యూ అనేది 75 ప్లస్ ఆర్ అనేది 45. క్యూ ప్లస్ ఆర్ చేస్తే 120 degrees అవుతుంది. ఇది దీని నుంచి దేన్ని తీసేయమంటుండండి? పిని. పి అనేది 60 degrees. 60 degreesని తీసేస్తే మనకు 60 degrees అనేది ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. మనకి ఇవి తెలియకపోయినా డైరెక్ట్ ఇది తెలిసినా చేయొచ్చు. ఈ మూడింటిని కలిపితే మనకు 120 రావాలి. 60 degrees వచ్చింది. ఇది 60 degrees అయినప్పుడు త్రిభుజంలోని కోణాల మొత్తం, ఇప్పుడు ఇది 75 అనేది మనకు తెలియకపోయినా, ఇది 45 అనేది తెలియకపోయినా, ఈ మూడిట్లలో మనకు ఒక కోణం విలువ అయితే తెలిసింది, సరళ కోణం కాబట్టి 60 degrees అని. ఒక కోణం 60 వస్తే మిగిలిన కోణాలు ఇవి రెండింటిని కలిపితే, ఇవి రెండు ఎంతైనా కానీ 120 degrees కదా కావాల్సింది. ఇవి రెండింటిది 120 అయినప్పుడు కదా మూడు కోణాల మొత్తం 180 అవుతుంది. ఈ 120 నుంచి 60 తీసేసిన 60 ఆన్సర్ అని కూడా డైరెక్ట్ కూడా పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి ఈనాటి క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీరు ఎంత రెగ్యులర్గా ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ అనేది అంత ఈజీ అవుతుందండి. మీ రెగ్యులర్ అనేది మీ సబ్జెక్టు యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా చూడండి. మీకు వచ్చేటటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లారిఫై అవుతాయి. లేదు ఇంకా డౌట్స్ ఉండే ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టినప్పుడు నెక్స్ట్ క్లాస్లలో వాటి గురించి డిస్కస్ చేస్తా అండి, మీకు తెలియని వాటి గురించి. సో ఫ్రెండ్స్, మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఒకటే, చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.